వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. ఎక్కడ చూసినా కూడా ఒకటే చర్చ జరుగుతుంది. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి చర్చ జరుగుతుంది. అసలు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అద్దె ఎంత, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూసినప్పుడు, ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏ శుభకార్యం జరిగినా, ఏ ప్రోగ్రాం జరిగినా కూడా హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా గుర్తొచ్చేది ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఒక చిన్న ఫంక్షన్, ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలన్నా కూడా కనీసం 5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారట. దానికంటే మించే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. సో దాదాపుగా ఒక 3,000 మంది కూర్చునేటువంటి విధంగా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ని విశాలంగా రూపొందించడం జరిగింది. సో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటరు నల్లా ప్రీతం రెడ్డి అనేటువంటి వ్యక్తితో కలిసి నాగార్జున 14 ఏళ్ల క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నీ జరుగుతున్నాయి. ఎంతవరకు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే జరిగింది. అంత భారీ స్థాయిలో, అంటే అక్కడ చేయడం ఒక ట్రేడ్ మార్క్ అంటారు. మిగతా ప్లేస్లు అన్నింటిలో కూడా ఫంక్షన్స్, ఏదో ఒకటి కంపెనీకి సంబంధించి మీటింగ్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా సమస్య ఏంటి, సమస్య ఎక్కడొచ్చింది అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, అంటే ప్రధానంగా చెరువులు, గుంటలు ఇటువంటి వాటి పరిరక్షణలో భాగంగా ఈ డిజాస్టర్ ఏజెన్సీ అనేది ఏర్పడింది హైడ్రా. సో ఈ హైడ్రా ఏంటంటే గతంలో ఉండేటువంటి ఆస్తులు ఏదైనా, అంటే ఇటువంటి ఆస్తులు ఏమైనా, చెరువులు, గుంటలు ఇటువంటి ఆస్తులు ఏమైనా అన్యాక్రాంతం అయితే వాటన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లేఖ రాశారు. 21/8 అంటే ఆగస్టు 21వ తేదీ ఒక లేఖ రాశారు ప్రభుత్వానికి, హైడ్రాకి. ఈ విధంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణకు గురైంది, దీన్ని వెంటనే స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి ఈ లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకు వెంటనే స్పందించినటువంటి హైడ్రా 23వ తేదీ, అంటే ఆయన లేఖ రాసినటువంటి ఒకరోజు తర్వాత 22 వదిలేశారు, 23వ తేదీ ఇక్కడికి చేరుకొని ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం కూడా భూస్థాపితం చేయడం జరిగింది, మొత్తం కూడా కొట్టేయడం జరిగింది. అయితే ఈలోపు ఎన్ కన్వెన్షన్కు పోలీసు వాళ్ళు కానీ, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ అందరూ వచ్చారని తెలిసిన వెంటనే నాగార్జున హైకోర్టుకు ఆశ్రయించారు. కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే లోపే జరగాల్సినటువంటిదంతా జరిగిపోయిందనమాట. ప్రధానంగా FTL బఫర్ జోన్, FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అలాగే బఫర్ జోన్ అంటే నీళ్లు ఉంటాయి కదా, చెరువుల్లో ఉండేటువంటి నీళ్ల స్థాయి ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా ఆ చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతంగా గుర్తించడం జరుగుతుంది. అంటే నీటి సంరక్షణలో భాగంగా ఇదంతా కూడా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. సో అలా గుంటల్లో కానీ, దీంట్లో కానీ FTL కానీ, అలాగే బఫర్ జోన్ అంటే ఆ మొత్తం ఏరియా ఏదైతే సరౌండింగ్ ఉంటుందో ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా బఫర్ జోన్గా పరిగణిస్తారు. సో ఇది మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్లో దాదాపు కొంత ప్రాంతము బఫర్ జోన్లో ఉంది అనేది ప్రభుత్వం నుంచి హైడ్రా చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే లేదు, నేను కొన్న స్థలం అది అని నాగార్జున చెప్తూ ఉన్నారు. సో ఎట్లా జరిగింది ఏంటి అనేది తెలియదు, కానీ మొత్తానికి బఫర్ జోన్లో ఉంది కాబట్టి మేమైతే దీన్ని కొట్టేస్తున్నామని చెప్పేసి హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ 21వ తేదీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే లేఖ రాశారో దాని మీద స్పందించిన 23వ తేదీ దీన్ని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఏంటి అంటే, నిన్న జరిగినటువంటి ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్లో సగం ప్రాంతాలు ఇదే విధంగా ఉన్నాయి, మరి వీటిని కొట్టేస్తారా అనేది ఇప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎక్కువగా చెరువులు, అదే చాలా ప్రాంతాలు మనం చూస్తాం, వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా నిండిపోతూ ఉంటాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి, FTL పరిధిలోకి వస్తాయి కదా, వీటి పరిస్థితి ఏంటి అని కొంతమంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుంది ఏంటి అనేది మనం అయితే చూడాలి. కొంతమంది ఏమో ఇది కక్షపూరితంగా వ్యవహరించారు, నాగార్జునకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి, గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్కి, అదేవిధంగా ఏపీకి సీఎం వైఎస్ జగన్కి అనుకూలంగా నాగార్జున ఉన్నారు కాబట్టి కొట్టేశారని కొంతమంది చెప్తున్నారు. అయితే లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్లేస్ ఏదైతే ఉందో బఫర్ జోన్ కింద, FTL కింద పరిగణిస్తూ ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఒక నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ లేదు. ఇవి కాకుండా ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళ స్థలాలు ఉన్నాయట, అలాగే ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళ స్థలాలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకులు KCR, KTR స్థలాలు కూడా ఉన్నాయి.
సో అందరి స్థలాలు ఉన్నాయి, పేదల స్థలాలు కూడా ఉన్నాయి. మొత్తం కూడా ఉంటాయి కదా, చెరువులు అలా ఉంటాయి కదా, ఒక ఏరియాని కాదు, మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ సిటీలో 50% ఈ స్థలాలు ఉన్నాయి. మరి వీటి పరిస్థితి ఏంది? మరి ప్రభుత్వం ఇవన్నీ కూడా కొట్టేస్తే అది విధ్వంస పాలన అయిపోతుంది, మొత్తం కూడా విధ్వంసం కింద తయారైపోతుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఏ విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని సాల్వ్ చేస్తారు అనేది మరి కేటీఆర్ కూడా చెప్పారు ముందుగా, ప్రతిపక్ష నాయకుల స్థలాలు కొట్టేసే పని అయితే నా స్థలం కొట్టినా కూడా ఇబ్బంది లేదు అని. సో ఏది ఏమైనా కూడా ప్రజల సంరక్షణ కోసం చేస్తే ఓకే, కానీ ఇక్కడ మొత్తం కూడా డిజాస్టర్ అంటే విధ్వంసం కింద వెళ్తే మాత్రం అది పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. మరి ఎలా జరుగుతుంది ఏంటి, రేవంత్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి. మరి హైడ్రా విధి విధానాలు ఏంటి, హైడ్రాకి సంబంధించి హైడ్రా ఏం చేయదలిసింది ఏంటి అనేది హైడ్రా కానీ ప్రభుత్వానికి కానీ తెలుసుంటుంది, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో మొత్తానికి దీని మీద అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఇది కక్షపూరితంగా వ్యవహరించారు అని కామెంట్ చేస్తుంటే, కొంతమంది ఇన్ని సంవత్సరాలు నాగార్జున ఒక ప్రభుత్వ ల్యాండ్ని ఈ విధంగా ఆక్యుపై చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, సమంజసం కాదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే 5 లక్షల పైనే ఉంటుంది దాంట్లో రెంట్ కాబట్టి నాగార్జున పెట్టిన పెట్టుబడి ఇప్పటికే వచ్చేసి ఉంటుంది అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఎంతవరకు ప్రజలకు ప్రయోజనకరం, ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరం, ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్ స్టెప్స్ ఏ విధంగా తీసుకుంటారు, మంత్రులకు సంబంధించిన స్థలాలు కానీ ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా కొట్టేస్తారా లేదా, ఏం చేస్తారు, ఎలా ముందుకెళ్తారు అనేది అయితే వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.